అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని దయ వల్ల, దేవుని యొక్క గొప్ప కృప వల్ల ఈరోజు మనందరం క్షేమంగా ఉన్నామండి. మరి ఈ సంవత్సర కాలం అంతా మరి క్షేమంగా మనల్ని కాపాడి దేవుడు మరి ఈ చివరి నెలలోకి మనం అడుగు పెట్టేలా కృపను దయచేశాడండి. మరి ఈ సంవత్సర కాలం అంతా మనల్ని కాపాడి మరి ఒక సంవత్సరాన్ని మనకి దయా కిరీటంగా దయచేసిన మన కన్న తండ్రి అనే దేవునికి స్తుతి మహిమయ కలుగును కాక. మరి ప్రార్థన చేసుకొని ఈ రోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేల కొలది వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మా అందరి జీవితాల్లో తండ్రి సంవత్సర కాలం అంతా తండ్రి ఎన్నో మేలు జరిగించావు తండ్రి, ఎన్నో ఉపకారాలు జరిగించావు తండ్రి. ఆరోగ్యాలను ఇచ్చావు, క్షేమాన్ని ఇచ్చావు, ఉద్యోగాల్లో వ్యాపారాలలో మీ కృపను తోడుగా ఉంచావు తండ్రి. అందరిని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి ఆత్మీయంగా మమ్మల్ని దినదినము నా తండ్రి నీ మాటలతో బలపరుస్తున్నావు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. మీ రక్షణ భాగ్యాన్ని మాకు దయచేశారు తండ్రి. మీకే వందనాలు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నదండి. కుటుంబాల్లో ప్రతి అవసరతలో మీ సహాయం ఉంచండి తండ్రి. ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆరోగ్యాన్ని నుంచి నా తండ్రి శాంతిని సమాధానాన్ని దయచేయండి తండ్రి. కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో మీ తోడుగా ఉండండి తండ్రి. నూతన సంవత్సరంలోకి నా తండ్రి నీ బిడలమైన మేమందరం అడుగు పెట్టబోచుండగా నా తండ్రి సహాయం చేయండి తండ్రి. ఈ సంవత్సరం నుంచి నా తండ్రి నూతన వాగ్దానాలతో నా తండ్రి మమ్మల్ని మేము బలపరుచుకోవటానికి నా తండ్రి మా బలహీనతలు తొలగించుకొని నా తండ్రి నీకు మరింతగా నా తండ్రి దగ్గరయ్యే వాళ్ళముగా, ఆత్మీయంగా మరింతగా బలపడే వాళ్ళముగా నా తండ్రి నూతన వాగ్దానాలతో మా నూతన సంవత్సరాన్ని మేము ప్రారంభించేలా మీ కృపను తోడుగా ఉంచమని నా తండ్రి. మాటలు బిడ్డను, ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన అంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రోజు మనము ఆత్మ చేత నడిపించబడటం అనే అంశాన్ని గురించి కొద్ది మాటలు ఆలోచించుకుందామండి. ఆత్మ చేత నడిపించబడటం అంటే ఏంటో ఈ రోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని పిల్లారా, మరి జాగ్రత్తగా మనకు ఆలోచించినట్లయితే క్రైస్తవులుగా దేవుణ్ణి ఎరిగిన బిడ్డలముగా మనందరం యొక్క ఆలోచనల ప్రకారము మనము దేవుని కుమారులుగా పిలువబడాలని మరి ఆశపడుచు ఉంటాము. నేను దేవుని బిడ్డగా ఉండాలి, దేవుని కుమారుడుగా ఉండాలి. మరి ఒక క్రైస్తవుడుగా మరి బాప్తిస్మం తీసుకున్న నేను దేవుని చేత తన కుమారుడుగా పిలిపించుకోవాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పి ఆలోచన కలిగి మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళుతూ ఉంటామండి. అయితే జాగ్రత్తగా గనక మనం ఆలోచించినట్లయితే ఈ పరిశుద్ధాత్మ ఈ ఆత్మ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరము గనక మనందరి ఆలోచనల ప్రకారం మనం ఆలోచించుకున్నట్లయితేనండి మరి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవటం అంటే మరి బాప్తిస్మం తీసుకోగానే మరి దేవుడు పరిశుద్ధాత్మ వరాన్ని సహాయం చేస్తాడని చెప్పేసి మనం ఆలోచన కలిగి ఉంటాం. బాప్తిస్మం తీసుకుంటే చాలు మనకు పరిశుద్ధాత్మ వ్యక్తి తోడుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ వరం మనకు వచ్చేసినట్లే, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు అన్న ఆలోచన మనము కలిగి ఉంటాం. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ పరిశుద్ధాత్మ వరము ఉంటే చాలు మనం దేవుని కుమారులుగా పిలువబడతాము. ఆత్మ వరాలు ఉంటే చాలు మనం దేవుని కుమారులం అవుతాము అన్నటువంటి ఆలోచనలు చాలా మంది కలిగి ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాం. ప్రేమేంద్ర పిల్లరా, కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన మాట ఏమిటంటే ప్రేమేంద్ర పిల్లరా, ఆత్మను పొంది ఉండటం ద్వారా, ఆత్మ వరాలు కలిగి ఉండటం ద్వారా మనం దేవుని కుమారులము అనపడం. ప్రేమేంద్ర పిల్లరా, ఆత్మ చేత నడిపించబడే వాళ్ళే నిజమైన దేవుని కుమారుడుగా పిలువబడతారని చెప్పి దేవుని మనకి తెలియజేస్తుంది. ప్రేమ పిల్లరా, మనం చాలా సార్లు చదువుకుంటున్నాం. ఎవరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళే దేవుని కుమారులుగా పిలువబడతారని చెప్పి అనేక సార్లు మన వాక్యాన్ని చదువుకొని ఉన్నాం. ప్రేమ పిల్లరా, ఈ రోజు ఆ మాటలను కనుక అసలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆత్మ చేత నడిపింపబడటం ఏంటి అన్న ఆలోచన కనుక మనం ఆలోచించినట్లయితే ప్రేమ పిల్లరా, నిజంగా మన యొక్క ఆలోచనలకు ఇవి చాలా దూరంగా ఉన్నట్లు మనకి కనిపిస్తాయి. మన ఆలోచనల ప్రకారం మనము ఏ క్రీస్తు వారిని, యేసుక్రీస్తు వారిని
నమ్మాము, దేవుణ్ణి నమ్మాము, మరి బాప్తిస్మం తీసుకున్నాము, వెంటనే మనకేమొచ్చేసింది, పరిశుద్ధాత్మ వరం వచ్చేసింది అని చెప్పే ఆలోచన మనము కలిగి ఉంటాం ప్రేమ. కానీ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే బాప్తిస్మం పొందటం ద్వారా పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు మనకి సహాయం చేస్తాడన్నమాట వాస్తవమే. అయితే కేవలం ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందటంతోనే పని అయిపోలేదు ప్రేమేంద్రులారా. ఆ పరిశుద్ధాత్మ చేత మనము బ్రతికి ఉన్నంత కాలము ఆ పరిశుద్ధాత్మ చేత ఏమవ్వాలి, మనము నడిపించబడాలి. అప్పుడే మనము ఆత్మీయంగా బలపడతాము, నిజంగా దేవుని కుమారులము కనపడతాం ప్రేమేంద్రులారా. కాబట్టి మనల్ని ఈ రోజు ఆలోచించుకోవాలండి. నిజంగా మరి బాప్తిస్మం తీసుకున్న మనకి దేవుడు పరిశుద్ధాత్మ వరాన్ని అయితే ఇచ్చాడు, మనం పరిశుద్ధాత్మ వరాన్ని అయితే పొంది ఉన్నాము. అయితే మన జీవితంలో మనం ఆ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుచున్నామా లేదా అని మనము పరిశీలించుకోవాల్సిన అవసరము చాలా ఉంది ప్రేమేంద్రులారా. ఎందుకంటే ఆత్మ చేత నడిపింపబడితేనే దేవుని కుమారులం అవుతాము, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మరి మన జీవితంలో మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నామా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరము చాలా ఉందండి. ఎందుకంటే జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అసలు ఎలా ఉంటది, ఆ అనుభవం ఏంటనేది మనం బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు మనకు చక్కగా కనపడుతూ ఉందండి. ముఖ్యంగా మరి శిష్యుల యొక్క జీవితాల్లో కనుక మనము చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మరి తాను వెళ్ళి మరి ఆదరణకర్తను మనకి పంపిస్తారని చెప్పిన తర్వాత మరి పరిశుద్ధాత్మ వరాన్ని మనకి దేవుడు అనుగ్రహించడం అనేది జరిగింది. ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహంతోనే ఆ తర్వాత యేసుక్రీస్తు వారి తర్వాత ఆయన శిష్యులు మరి ఎన్ని కార్యాలు జరిగించారో మరి ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుందండి. చక్కగా వాళ్ళ ఆత్మ ప్రేరేపణతో మరి చేసిన పనులన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. ఉదాహరణ కనుక మనం చూసుకున్నట్లయితే మరి పేతురు గారు కొర్నేలు గారింటికి మరి పేతురు గారు పరిశుద్ధాత్మ వరంతో నడపబడినట్లు మనకి కనపడుతుంది. అలాగే మరి ఇంకా చూసుకున్నట్లయితే మరి స్టెఫెన్ గారు అనేక మంది ముందు మాట్లాడుతూ ఉంటాడు, అనేక మంది ప్రజల ముందు నించొని మాట్లాడాలి. అలాంత ధైర్యంగా ఆయన ఎలా మాట్లాడగలిగారంటే వాళ్ళ మాటలకు మరి సమాధానాలు చెప్తూ ఎదిరించి ఆయన ఎలా మాట్లాడగలిగారంటే పరిశుద్ధాత్మ వరంతోనైనా మాట్లాడినట్లు మనకి కనపడుతుంది. ఆ మాటలు ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్లయితేనండి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 10వ వచనం చూసుకుందాం. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే 9వ వచనం మధ్యలో చూసినట్లయితే కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి, కానీ మాటలాడుట యందు అతడు అగపరుచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. మరి స్టెఫెను గారు అంతమంది ఆ, ఆయన యొక్క మాటను ఎదిరింపలేకపోయారండి. ఎందుకు ఆయన మాటను వాళ్ళు ఎదిరింపలేకపోయారంట, అతడు అగపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను, అంటే పరిశుద్ధాత్మ వరంతో ప్రేరేపణతో స్టెఫెన్ గారు అక్కడ మాట్లాడినట్లు మనకి కనపడుతుంది. అంతేకాదు ఇంకా కనుక చూసినట్లయితే ఇదే అపోస్తుల కార్యము 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయంలో 26వ వచనంలో చూడండి. 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఇలా పరిశుద్ధాత్మ మరి అక్కడ సువార్త పని కోసము మరి దేవుని మాటలు ప్రకటించడం కోసం శిష్యులను ప్రేరేపిస్తున్నట్లు మనకు అక్కడ కనపడుతుంది. అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో అది నడిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడికి సువార్తను ప్రకటించాలి, ఎక్కడ అవసరం ఉంది, మరి శిష్యులకు ఎక్కడ సువార్త అవసరం ఉందో తెలియదు కనుక వాళ్ళకు తెలియచేస్తుంది. మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, దేవుని మాటలు ప్రకటించండి అని. మరి ఇంకా ఈ అపోస్తుల కార్యంలోనే కనపడుతుంది. పేతురు గారిని కూడా కొర్నేలు గారి ఇంటికి వెళ్ళమని మరి ప్రేరేపణతో కొర్నేలు గారి ఇంటికి కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పేతురు గారు నడిపించబడినట్లు మనకి కనపడుతుంది ప్రేమేంద్రులారా. అంటే సువార్త ప్రకటించటానికి మరి శిష్యులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిపి నడిపించబడినట్లు మనకి కనపడుతుంది ప్రేమేంద్రులారా. అంతేకాదు సంఘంలో మరి అనేక సమస్యలు ఇబ్బందులు ఎదురైనప్పుడు మరి ఈ పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే శిష్యులు పరిష్కరించినట్లు మనం అనేక సందర్భాల్లో చదువుకొని ఉన్నాం ప్రేమేంద్రుని పిల్లలు. అనగా ఒక పని ఆత్మీయంగా మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం అనేక కార్యాలు జరిగించాల్సినప్పుడు ఆ కార్యాలు జరిగించటానికి మనల్ని ఎవరు నడిపిస్తారు అంటే పరిశుద్ధాత్మ వరం.
శక్తి అనేది మనల్ని నడిపిస్తుంది ప్రేమైన పిల్లల. చాలా మంది అనుకుంటూ ఉంటారు, దేవుడు వాక్యాన్ని మనకి ఇచ్చాడు కదా, వాక్యం చదువుకుంటే సరిపోతుంది, ఈ వాక్య జ్ఞానంతోనే మనము ముందుకు వెళ్ళొచ్చు కదా, మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ అవసరం లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు ఎందుకు అని మనము ఆలోచన చేయొచ్చు ప్రేమైన పిల్లలు. కానీ వాక్యం అనేది మనకి పాపం చేయకూడదు, ఏది మంచో ఏది చెడో ఎలా నడవాలో మాత్రమే మనకి తెలియచేస్తుంది ప్రేమైన పిల్లలు. కానీ పరిశుద్ధాత్మ అనేది మన నడతను సరిచేస్తుంది, మనం పాపం చేయకుండా అది మనల్ని తప్పిస్తూ ఉంటుంది, మనల్ని ప్రేరేపిస్తుంది. వాక్యం పాపం చేయకూడదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని మాత్రం మనకి తెలియచేస్తుంది. కానీ ఒకవేళ మనం పాపం చేయబోతున్నా మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని నడిపించేది, మనం ఎలా నడవాలో మనకి హెచ్చరిక చేసేది మాత్రము పరిశుద్ధాత్మ వరమే ప్రేమేందోను పిల్లరా. ఇక్కడ మరి శిష్యులకు కూడా వాక్యము ఈ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పండి, ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పండి అని ప్రేరేపణ కలిగించదు. కానీ అలా ప్రేరేపణ కలిగించే ఏ, ఆ, మరి ప్రేరేపణ కలిగించే వాళ్ళు ఎవరు అని కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పరిశుద్ధాత్మ శక్తి మనకి ప్రేరేపణ కల్పించి ఒక ప్రాంతానికి మనల్ని నడిపిస్తుంది, ఒక పాపం నుంచి చేయకుండా మనల్ని కాపాడుతుంది ప్రేమేందోను పిల్లారా. నిజంగా మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని మాటలు మనము మనం చదువుకొని మనం వాటిని మనసులో ఉంచుకున్నప్పుడు ఆ మాటలను జ్ఞాపకం చేస్తూ మనల్ని పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఆ వాక్యాన్ని మనకు గుర్తు చేస్తూ అది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, మనం పాపంలో పడిపోకుండా అది మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ మనం కనుక కొన్ని రోజుల తర్వాత ఆ వాక్యాన్ని మర్చిపోయి మళ్ళీ తిరిగి మళ్ళీ మనం పాపం చేసినప్పుడు మరలా తిరిగి అది మనల్ని ఏం చేస్తుందో మనల్ని ఆ వాక్యాన్ని గుర్తు చేస్తూ తిరిగి మళ్ళా మనల్ని పాపంలో పడకుండా అది మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ మాటలను గనక మనము లెక్క చేయకుండా కూడా పాపం చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే మన మనసులో అది ఏం చేస్తుందంటే దుఃఖపడుతుంది ప్రేమ పిల్లరా. దాని హెచ్చరికని గనక మనము లెక్క చేయకుండా కూడా మనం తిరిగి పాపం జరిగించినప్పుడు అది మన మనసులో దుఃఖపడుతుంది, మనల్ని పశ్చాత్తాపడేలా చేసి ఎలాగైనా సరే మనం ఆ తప్పును ఒప్పుకునేలాగా చేయటానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది. మన మన తప్పును మనం ఒప్పుకొని మనం పశ్చాత్తాపడేలాగా అది చేస్తూ ఉంటుంది ప్రేమేంద్రుని పిల్లారా. మనలో ఉండి అది మనకి ప్రేరేపణ కలిగిస్తుంది, మనలో ఉండేది దుఃఖపడుతుంది, మనం పాపం చేస్తున్నప్పుడు పాపం చేయకుండా అది అడ్డుపడుతుంటుంది, సువార్త పనికి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అది మనల్ని ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన మాటను కనుక మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యంలో చూసుకుందాం అండి. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం అండి. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం. ఏమి జరుగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించిన వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతో అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 27వ వచనం. ఒక నిమిషం అండి. 31వ వచనం చూసుకుందామండి. 27 నుంచి 31వ వచనం వరకు చదువుకుంటే మనకు అర్థమవుతుందండి. 31వ వచనంలో కనుక చూసినట్లయితే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. మరి పరిశుద్ధాత్మ శక్తితోనే వాళ్ళు వాక్యం బోధించినట్లుగా కనబడుతుంది. ఇంకొక వచనం కూడా మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం అండి. 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడు అంటే అది ఏం చేస్తుందంట, పరిశుద్ధాత్మ దుఃఖపడుతుందంట కూడా. మనము గనక దాని మాటలను ధిక్కరించి మనం తిరిగి పాపం జరిగించినప్పుడు అది ఏం చేస్తుంది, మన హృదయాల్లో దుఃఖపడుతుంది. ఇందాక మనం వచనాలు చదువుకున్నట్లు సువార్త ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళాలో ప్రేరేపణ కలిగిస్తుంది, వాక్యం బోధించటానికి వాళ్ళతో మాట్లాడటానికి బలాన్ని శక్తిని ధైర్యాన్ని ఇస్తుంది. ఒకవేళ మనం పాపం చేయిస్తున్నప్పుడు ఆ పాపం చేయకుండా మనకి హెచ్చరిక చేస్తుంది. ఒకవేళ హెచ్చరికని మరి మనము ధిక్కరించి మనం పాపం జరిగిస్తే అది మన మనసులో ఏం చేస్తుందంటే దుఃఖపడుతుంది ప్రేమేంద్రుని పిల్లలు. ఇలా మన హెచ్చరికలతో ప్రేరేపణలతో పరిశుద్ధాత్మ మన ఆత్మీయ జీవితంలో మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే నడిపిస్తూ ఉంటుంది ప్రేమేంద్రుని పిల్లారా.
ఎంత జాగ్రత్తగా మనం కనుక ఆలోచించినట్లయితే, ముందు చెప్పుకున్నట్లు మనం వాక్యం అనేది మనకి కేవలము ఎలా నడవాలో, ఏం చేయాలో మరి అది మాత్రమే చెప్తుంది. కానీ మనము మన నడతలను సరి చేసుకోవడానికి, మనము సరైన మార్గంలో నడవటానికి, పాపంలో పడిపోకుండా మనల్ని కాపాడటానికి మనకి హెచ్చరిక చేస్తూ ఉండేది ఎవరంటే పరిశుద్ధాత్మ. మనమే ప్రేమైన దేవుని పిల్లారా, ఆ పాపం చేయకుండా అది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అంతేకాదు మనకు జరగబోయే సంగతులను కూడా ముందే మనకి తెలియచేస్తూ మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఆ మాటను కనుక మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూసుకుందామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. అంటే తనంతట తాను కాదు, మనం వేటిని విన్నామంటే మనం విన్న వాక్యాలను మనకు గుర్తు చేస్తూ మరి జరగబోయే వాటి సంగతులు మనకి హెచ్చరిక చేస్తూ మనల్ని ఏం చేస్తుందంట, నడిపిస్తుందంట. తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. అంటే ముందుగా జరగబోయే సంగతులను కూడా మనకి హెచ్చరికతో అది తెలియచేస్తుందని చెప్పి దేవుని వాక్యం మనకి కనపడుతుంది. ప్రేమ దేవుని పిల్లలు, అంటే ఈ మాటలన్నిటిని బట్టి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం ఏంటనేది ఒక ఆలోచన మనకి, ఒక అవగాహన మనకి అర్థమవుతుంది. ప్రేమ దేవుని పిల్లరా, మనం చేసే ప్రతి పనిలో సువార్త ప్రకటించాలన్నా, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి వాక్యం బోధించాలన్నా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకి కావాలి. మనం పాపంలో పడకుండా ఉండాలంటే, మనం పాపంలో పడకుండా మనము కాపాడుకోవాలంటే పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరిక మనకి కావాలి. ప్రేమైన దేవుని పిల్లలు, తెలియక పాపం జరిగించిన మన చేత ఆ పాపాన్ని ఒప్పించి మనం పశ్చాత్తాపడేలా చేయాలంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకి కావాలి. ప్రేమైన దేవుని పిల్లారా, మనకి ముందు జరగబోయే సంగతులన్నీ మనకి తెలియచేయటానికి, మన జాగ్రత్త పడటానికి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేది మనకి కావాలి. ప్రేమైన దేవుని పిల్లరా, వాక్యం ఎలా నడవాలో మనకి తెలియచేస్తుంది. అయితే మనల్ని నడిపించేది సరైన మార్గంలో నడిపించేది మాత్రమే పరిశుద్ధాత్మ. ప్రేమైన దేవుని పిల్లరా, ఇలా పరిశుద్ధాత్మ చేసే హెచ్చరికలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకొని నడవటమే ఆత్మ చేత నడిపించబడటం. ఏదైతే అది మనకు తెలియచేస్తుందో వాటన్నిటిని కనుక మనం ఫాలో అవుతూ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళటమే ఆత్మ చేత నడిపింపబడటం. ప్రేమైన దేవుని పిల్లరా, అయితే ఒకవేళ అది తెలియచేస్తున్న మాటలను, హెచ్చరికలను కనుక మనం లెక్క చేయకుండా మనం మన జీవితంలో ముందుకు వెళుతున్నామంటే అర్థము ఆ ఆత్మను మనము ఆర్పివేస్తున్నామని చెప్పి అర్థమవుతుంది. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో తెలియజేసినట్టు తెస్సలోనికీయులకు రాసిన ఒకసారి చివరిగా ఒక మాటను చూసుకొని ముగించుకుందాం అండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుంచి చూసుకున్నట్లయితే మనకు కనబడుతుందండి. మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుని, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. అంటే పైన చెప్పినవన్నీ మనకి ఎవరు ప్రేరేపణ కలిగిస్తున్నారంట, పరిశుద్ధాత్మ మనకి ప్రేరేపణ కలిగిస్తుందంట. ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు విషయంలో దేవుని చిత్తము. ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగించిన ఈ విషయాలన్నిటిని, అందరితో సమాధానం కలిగి ఉండటం, సరిగా నడుచుకోవటము, ప్రార్థన చేయటము, స్థుతులు అర్పించటము, మనకి ఇవన్నీ ఎవరు కలిగిస్తారంట ప్రేరేపణ? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రేరేపణ కలిగిస్తారు. పరిశుద్ధాత్మ శక్తి మనలో ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుందంట. ప్రార్థన చేసుకోమని, దేవునికి స్తుతించమని చెప్పి, సమాధానం కలిగి ఉండమని, ఎవరితోనో గొడవలు పడుతున్న సమాధానం కలిగి ఉండమని, మరి మనం మాట్లాడే మాటలు
ఎందు సరి చూసుకొని మాట్లాడమని, పాపం జరిగిస్తున్నప్పుడు సరి చేసుకోమని, ఇలా లోపల నుంచి మనకి పరిశుద్ధాత్మ యొక్క వరం అనేది మనకి తెలియచేస్తుంది. ఆ మాటల ప్రకారం మనం జరిగించుటయే దేవుని చిత్తము. ఒకవేళ అలా జరిగించకపోతే మన పరిశుద్ధాత్మను మనం ఆర్పివేసిన వారం అవుతాము. కాబట్టి దేవుడు ఆత్మను ఆర్పకుడి అని చెప్పి ఇక్కడ తెలియచేస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, ఏ మాటలైతే పరిశుద్ధాత్మ మనకు తెలియచేస్తుందో ఆ మాటలను అనుసరించి మన జీవితంలో మనం నడుచుకున్నట్లయితే ఆత్మ చేత నడిపింపబడిన వారం అవుతాము. మొదట్లో మాట్లాడుకున్నట్లు ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళు దేవుని కుమారులు అవుతారు. అటువంటి వారు దేవుని రాజ్యాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. అయితే ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ వరాన్ని లెక్క చేయకుండా దాని మాటలను మీరి ప్రవర్తిస్తామో వాళ్ళ పరిశుద్ధాత్మను ఆర్పివేసిన వాళ్ళవుతాం. ఆత్మను ఆర్పివేసిన వాళ్ళవుతాం. ఆత్మను ఆర్పివేస్తే నిత్య నరకానికి వెళ్ళే వాళ్ళం అవుతాం. ప్రేమ పిల్లలు కాబట్టి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనము పరిశీలించుకుందాము. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్మ వరాన్ని పొందిన వారమే. బాప్తిస్మం తీసుకున్నాం, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నాం అన్న దాంతో మనం ఆగిపోవటానికి వీల్లేదు. ఆ ఆత్మ చేత మనం దినదినము నడిపించబడే వారమే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం దేవుని కుమారులము అవుతాము, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము. ఆత్మచేత నడిపించబడటం అంటే ఏమిటో ఈరోజు మనము ఆలోచించుకుందాం. మనం చేసే ప్రతి పనిలో, అది శరీర పరంగా ఆత్మీయ పరంగా జరిగించే ప్రతి దానిలో అది మనల్ని హెచ్చరిస్తూ, మనకు తెలియచేస్తూ, మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ మాటలను వింటూ వాటి ప్రకారం మన జీవితంలో ముందుకు వెళ్ళటమే ఆత్మచేత నడిపించబడటము. వాటిని వినకపోతే మనం ఆత్మను ఆర్పివేసే వారము అవుతాం. కాబట్టి మనందరం అటువంటి వారముగా ఉండకుండా ఆత్మచేత నడిపించబడే వారిగా ఉంటూ దేవుని కుమారులుగా పిలువబడుతూ పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారిగా ప్రతి ఒక్కరము ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా జూడీ సిజిసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ మెసేజెస్ అన్నిటినీ షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనం.